అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క 3 రోజుల విశేషం ఏమిటంటే ప్రపంచం మొత్తం కూడా అమ్మవారైనటువంటి అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య క్షేత్రానికి విశేషంగా తరలి వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరంలో 3 రోజులు మాత్రమే అక్కడ కామాఖ్య లోపల అమ్మవారు రజస్వలు అవుతూ ఉంటారు. ఆ యొక్క చీరలను చూడటానికి మాత్రం కోట్లాది భక్తులు వెళ్తూ ఉంటారు. మరి ఈ యొక్క విశేషమైనటువంటి 3 రోజులు మన ప్రాంతంలో నలచండి మహాయాగాన్ని మనం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క యాగం ద్వారా మన యొక్క ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం కావాలని, మన యొక్క పాలన ప్రజారంజకంగా అందరికీ మేలు చేకూరేలా ఉండాలని ఈ యొక్క మన పీఠాన్ని శ్రీగిరి అని పిలుస్తున్నాము. శ్రీ అంటే శుభము, లక్ష్మి, గిరి అంటే కొండ. ఈ ప్రాంతం మొత్తం కూడా చూసుకుంటే ఈ కొండ చుట్టూ కూడా దేవుళ్ళే ఉన్నారు. కానీ ఆ దేవుళ్ళకు మాత్రము ఆలయం చిన్నగా ఉంది, అమ్మ చిన్నగా ఉంది. కానీ ఆ యొక్క మహిమ మాత్రము గమనాతీతంగా మన ప్రాంతానికి ఎన్నో కుతూహలమైనటువంటి ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. మరి ఈ యొక్క ప్రాంతము ఎన్నో దేవతల నిలయంగా ఉన్నా కూడా అభివృద్ధికి మాత్రం మోసుకోవడం లేదు. ఈ యొక్క చండీ యాగం ద్వారా, అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే మనకి ఇంద్రకీలాది ఏ విధంగా అయితే దుర్గాదేవి యొక్క దేవిప్యమానంగా వెలుగుతున్న మన యొక్క శ్రీగిరి ప్రాంతాన్ని కూడా అమ్మవారి పుణ్యక్షేత్రంగా భావింపజేయాలనేటువంటి ఒక తాపత్రయం మరి మీ యొక్క అందరి సహకారాలతో మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. లోకక్షేమార్థం శ్రీ అంబా భవాని దేవాలయే నవచండీ యాగ మహోత్సవ కార్యాన్ని ఆచరిష్యే నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.